ఆ జిల్లాలో సిట్టింగ్ ఎంపీ సీటుకు సీనియర్లు ఫిట్టింగ్ పెడుతున్నారట. ఆ సీటుపై కన్నేసిన కొందరు సీనియర్లు వరుస పెట్టి ఒక్క ఛాన్స్ అంటూ పార్టీ పెద్దలకు అర్జీలు పెట్టుకుంటున్నారట. ఇంతకీ ఎవరా సిట్టింగ్ ఎంపీ? ఆయన సీటుకు ఎసర పెడుతున్న నేతలెవరు? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి మనం వెళ్లాల్సిందే. నిజామాబాద్ జిల్లా కాషాయ పార్టీలో పార్లమెంటు సీటు కమలదళం నేతల్లో చిచ్చు పెడుతోందట. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి పోటీకి వెనక ముందు ఆడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనకు టికెట్ ఇవ్వద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం పావులు కదుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఆ సిట్టింగ్ స్థానానికి తమ పేర్లను పరిశీలించాలంటూ కొందరు నేతలు అధిష్టానానికి దరఖాస్తులు చేసుకుంటున్నారనే టాక్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సిట్టింగులకు సీటు గ్యారంటీ లేదంటూ చేసిన వ్యాఖ్యలతో సిట్టింగ్ స్థానంపై కన్నేసిన సీనియర్లలో ఆశలు చిగురిస్తున్నాయట. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీనరసయ్యలు నిజామాబాద్ లోక్సభ టికెట్ ఆశిస్తున్నారని టాక్. టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈపాటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ నాయకత్వానికి తమ మనస్సులోని మాట చెప్పేశారని కూడా టాక్ వినిపిస్తోంది. ఎంపీ అరవింద్ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న సదరు నేతలు ఆయన సీటుకు ఫిట్టింగ్ పెట్టారని చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎంపీ అరవింద్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభ్యర్థిత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక తాను పోటీ చేయడం సేఫ్ కాదు అనుకుంటున్న అరవింద్ మోదీ రాగం ఎత్తుకున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. మోదీ వస్తే తాను పాదయాత్ర చేస్తానంటూ అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారనే టాక్ బీజేపీలో ఇంటర్నల్గా నడుస్తోంది. పావులు కదుపుతున్న అరవింద్ వ్యతిరేక వర్గం. నిజామాబాద్ జిల్లా కమలం పార్టీ ఎంపీ అరవింద్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా రెండూ చీలిపోయాయనే చర్చ నడుస్తుంది. జిల్లాపై పట్టు సాధించేందుకు ఎంపీ అరవింద్ పార్టీలో తన టీం ఏర్పాట్లు చేసుకున్నారని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాను అనుకున్న వారికి టికెట్లు ఇప్పించుకున్నారనే చర్చ నడుస్తుంది. ఇక పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 2 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీలో చేరికల విషయంలోనూ తన మాటే నెగ్గాలి అనే తరహాలో వ్యవహరించారని టాక్. జిల్లా అధ్యక్షుడిని మార్చేందుకు తన మార్కు రాజకీయం చేసి ఫెయిల్ అవ్వడాన్ని కూడా అరవింద్ జీర్ణించుకోలేకపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అరవింద్కు పోటీగా మారిన జిల్లా అధ్యక్షుడు. ఇక జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బసవ లక్ష్మీ నరసయ్యకు జాతీయ పార్టీ కొద్ది రోజులుగా అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2 అసెంబ్లీ స్థానాలు గెలిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 28 మంది కార్పొరేటర్లను గెలిపించడంలోనూ కీలక పాత్ర పోషించారు. దీంతో రాష్ట్ర పార్టీతో పాటు జాతీయ నాయకత్వం కూడా బసవ వైపే చూస్తుందని టాక్. ఇక కోరుట్లలో ఓటమి పాలవడంతో అరవింద్ వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఎంపీ స్థానానికి కూడా ఓడిపోతే పార్టీ ప్రాధాన్యత తగ్గిపోతుందని ఆలోచించే అరవింద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయకుండా రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ నిజామాబాద్ ఎంపీ స్థానం ఎవరికి దక్కుతుందో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.